మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే. ప్రస్తుతం మనతో పడ్డారు బీజేపీ ఫైర్ బ్రాండ్ సుధా గారు ఉన్నారు. సుధా గారు, కార్యకర్తలకు కానీ మీకు కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం వచ్చిందా? ఇప్పటివరకు తులం బంగారం మాటెరుగు. అసలు కళ్యాణ లక్ష్మి పథకం అనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి రాలేదండి. ఎందుకంటే మేము వారం రోజుల కిందట మెమరణం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కూడా ఎంఆర్ఓ గారు కూడా ఇదే ముచ్చట. ఇప్పటివరకు అయితే మేము నిజంగా మీరు ఇచ్చింది న్యాయమైన డిమాండే, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి ఎంఆర్ఓ గారే స్వయంగా ఒప్పుకున్నారండి. స్కూటీలు వచ్చిందా? స్కూటీలు ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అయినాయి, స్కూల్ ఓపెన్ అయినాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ అయినాయి, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఆడపిల్లకి స్కూటీ వచ్చినా పాపన పోలేదు. మరి ఆ విషయంలో కూడా మేము ఈరోజు ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కూడా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎక్కడ పోయినాయని ప్రశ్నించడానికే ఈరోజు ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. మోడీ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ ఇస్తున్నాడు, మరి తీసుకోవచ్చుగా, వాళ్ళకి టైం ఇవ్వాలిగా. మోడీ ఏమి ఇవ్వలేదనండి. మోడీ ఫ్రీ ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం ఫ్రీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మాటలు చెప్పటం సరిపోదండి, వాటి అమల్లోకి తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మాటలు ఎవరైనా చెప్తారు, ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అమలు చేసినప్పుడే కదా గొప్ప వ్యక్తులు అయ్యేది. మోడీ గారు అమలు కాని విషయాలు ఏవి కూడా ఏ రోజు వాగ్దానాలు ఇవ్వరు, అమలయ్యే విషయాలు మాత్రమే ఆయన చెప్తారు, ఖచ్చితంగా అమలు చేస్తారండి. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ మీకు నచ్చలేదా? ఫ్రీ బస్ అనేది అర్హులైన వారి అందరికీ పెడితే బాగుంటుంది, కానీ అర్హత లేని వాళ్ళకి కూడా ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి అదే ఫ్రీ బస్సు వర్తిస్తుంది, సామాన్య ప్రజలకు కూడా అదే ఫ్రీ బస్సు వర్తిస్తుంది. అప్పుడు వ్యత్యాసం ఏముందనండి? దానివల్ల ఏం యూజ్ ఉంటుంది? మీరు ఒక లిమిటేషన్ పెట్టుంటే దానికి బాగుండేది. అందరికీ ఫ్రీ అనేటప్పటికీ దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ లాస్ అవుతూ ఉంది. దానివల్ల ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతూ ఉన్నారు. ఒక ఫ్రీ బస్ వల్ల ఏం ఒరుగుతూ ఉంది? ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఏంటంటే ఇంతకుముందుకు ఒక గ్రామానికి మారుమూల ప్రాంతాలలో చూసుకుంటే సిటీలో బస్సులు లేకపోయినా ఆల్టర్నేటివ్ అవకాశాలు చాలా ఉంటాయి, కానీ గ్రామాలలో అట్లా కాదండి. ఖచ్చితంగా బస్సుల మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు రోజుకు 4 బస్సులు వచ్చేటివి ఇప్పుడు రోజుకు ఒకటే బస్సు వస్తూ ఉంది. మరి దానివల్ల ఇబ్బంది కదా. ఇప్పుడు ఒక బస్సులో ఎంత జనాభా ఎక్కుతారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు? అంటే మీరు ఫ్రీ బస్ ఇచ్చి కొట్టుకు చావండి, తమాషా మేము చూస్తామన్నట్టే కదా రేవంత్ రెడ్డి. అందుకనే ఈ యొక్క ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? గ్యాస్ సిలిండర్ రాలేదు, ఏం రాలేదు. ఏదైతే గ్యాస్ సిలిండరు ఉజ్వల యోజన కింద నరేంద్ర మోడీ గారు 400 రూపాయలు తగ్గించినా అదే 400 రూపాయలు తగ్గే వస్తుందే తప్ప ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ తగ్గించి ఇచ్చిన పాపాన పోలేదు. 500 అన్నారు, 500 కాదు కదా, అదే 600, 700 రూపాయల గ్యాస్ వస్తా ఉంది. పార్లమెంట్లో మోడీకి రాహుల్ గాంధీ నిప్పయిందా? ఇప్పుడు మోడీ గారితో రాహుల్ గాంధీని పోల్చడం అనేది అది చాలా చిన్న విషయం. ఎందుకంటే అతను ఎక్కడ నక్కకు నాగలోకానికి పోలిక పెట్టినట్టు ఉంటుంది. రాహుల్ గాంధీ గారికి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా అని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్ సభలో దేవుళ్ళని తీసుకొచ్చి మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో మీరు మాట్లాడాల్సింది ప్రజల గురించా, దేవుళ్ళను ప్రస్తావించడం తీసుకొస్తారా? అంటే దేవుళ్ళ ఫోటోలు చూపించి మీరు ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, వీళ్ళు ఖచ్చితంగా మీ ఫోటో చూపించడం వల్ల వీళ్ళు రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారనే కదా. అయినప్పటికీ కూడా మన నరేంద్ర మోడీ గారు చాలా సామరస్యంగా, చాలా ప్రశాంతంగా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది, తిప్పి కొట్టడం కూడా జరిగింది పార్లమెంట్లో. బీజేపీలో నిజమైన హిందువులు లేరంటారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంటే హిందూవాదంతో స్టార్ట్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అంతే అనగాని అట్లా అని చెప్పేసి వేరే మతాలను మేము కించపరుస్తామని కాదండి. అందరినీ సమర్థంగానే అందరినీ సమపాలనలోనే నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు అనంటే అప్పుడున్నటువంటి రాజకీయ సమస్యల విధంగా హిందువులని రక్షించుకోవాలనే దాని మీద భారతీయ జనసంఘ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటుంది. ఎట్లా ఉంది రేవంత్ పాలన? బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుంటే ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది? ఇక్కడికి వేలాది మంది మహిళలు ఎందుకు వస్తారు? ఇళ్లలో ఉండి ఆయన ఇచ్చినటువంటి గ్యారెంటీలు తీసుకొని హ్యాపీగా టీవీల ముందు కూర్చునేవాళ్ళు కదా. ఓకే, థాంక్యూ.